రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఎమ్మెల్యేగా 6 నెలల ప్రయాణం ఎలా సాగింది, అందులో మొట్టమొదటిసారి అసెంబ్లీలో అధ్యక్ష అంటూ తను మాట్లాడిన విధానం, అందులో ఎలా అనిపించింది, తన ఫీలింగ్ ఏంటి, అందులో నియోజకవర్గ ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటున్నారు, ముఖ్యంగా ఏదైతే ఉందో కొంచెం వారి మామ కావచ్చు లేదంటే సహకారం ఎలా ఉంది, నారా లోకేష్ దగ్గర నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహకారం ఎలా ఉంది నియోజకవర్గ అభివృద్ధి విషయంలో, తదితర అంశాలతో పాటు ఇటీవల కాలంలోనే దాదాపు 2 ఎకరాల్లో ఇల్లు కూడా కొత్త గృహాన్ని నిర్మించుకొని ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి నేపథ్యం, మరి సంక్రాంతి ఎలా సాగింది, ఈ తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి పల్లె సింధూరారెడ్డి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె విశేషాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనం ఇందాక చెప్పుకున్నట్టు మనతో పాటు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారు ఆ మాటలు? మేడం నమస్తే మేడం. అసలు ఏంటి మేడం ఈ 6 months కాలంలో మీరు ఎమ్మెల్యేగా, ఎందుకంటే మీరు గతంలో మీ మామగారు అసెంబ్లీలో మాట్లాడడానని ఇతరులు మాట్లాడేది చూసి ఉంటారు, మీరు ఒక అధ్యక్ష అంటూ కూడా అసెంబ్లీలో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళినప్పుడు చాలా భయం వేసింది. ఫ్రంట్ డోర్ దగ్గర మొక్కొని లోపలికి వెళ్ళాను. అంటే చాలా గొప్ప వాళ్ళు ఆ అసెంబ్లీ సెషన్స్లో ఉండి అక్కడ ఎన్నో వాళ్ళ కాన్స్టిట్యున్సీ కోసము, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసము పోరాటం చేసిన వాళ్ళు అక్కడ ఉండి ఉన్నారు చాలామంది. వీ హ్యావ్ బీన్ సీయింగ్ అలాంటి పాటలు నాకు ఒక అవకాశం రావడం అంటే ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అని చెప్పాలి. అదొక గ్రేట్ ఫీలింగ్ అండి. ఆ లోపల ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ టైం గ్రేట్ థింగ్. ఎట్లా మీ ప్రజలు, పుట్టపర్తి ప్రజల వాయిస్ మీరు అక్కడ వినిపించే అవకాశం ఉందా? ఖచ్చితంగా, డెఫినెట్లీ. ఫస్ట్లో భయం వేసింది, ముందు చెప్పినట్టే. అంటే టోటలీ న్యూ ఫీల్డ్, నాకు ఎప్పుడూ అలవాటు లేని ఒక ఫీల్డ్లోకి రావడం అంటే కూడా, కొత్త జాబ్ ఉంటేనే మనకి చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి, నర్వస్నెస్ ఉంటుంది. అలాంటిది ఇంత పెద్ద బాధ్యత మన మీద ఉంది మనకి. సో దాంట్లోకి ఎంటర్ అయ్యాక నాకు ఖచ్చితంగా అయితే అవకాశం అయితే వచ్చింది. నా కాన్స్టిట్యున్సీ ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా అక్కడ ఫేస్ చేసి అందరినీ అక్కడ ప్రజెంట్ చేసే అవకాశం అయితే నాకు వచ్చింది. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇనఫ్. ఇప్పుడు నేను చెప్పగలుగుతాను మా కాన్స్టిట్యున్సీ రిలేటెడ్ ఇష్యూస్. నాకు అన్నిటికంటే ఇప్పుడు హ్యాపీ అయ్యిండే ఒక ఇన్సిడెంట్ చెప్పుకోవాలి. అందులో భాగంగా నిన్న వడ్డే ఓబన్న గారి జయంతి జరిగింది. సో నాకు వడ్డేర్ల గురించి మాట్లాడే అవకాశం వచ్చింది. అందులో నేనే స్వయంగా చెప్పగలిగాను వడ్డర్లకి ఈ సామాజికంగాను ఆర్థికంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చెప్పి, ఈ వడ్డే ఓబన్న గారి జయంతిని గుర్తించి అది స్టేట్ ఫెస్టివల్గా చేస్తే బాగుంటుంది అని అసెంబ్లీలో ప్రస్తావన చేయడం జరిగింది. అది నిన్న గ్రాండ్గా స్టేట్ వైడ్ ఫెస్టివల్ డిక్లేర్ చేసి అది జరిగింది. అంటే ఐఎమ్ హ్యాపీ, నా వాయిస్ వినపడింది, దానికి రిజల్ట్ వచ్చింది అనేది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు అసెంబ్లీలో ప్రస్తావించారు ఈ అంశం కూడా, ఈరోజు మీరు అది సక్సెస్ అయిందని మీరు ఫీల్ అవుతున్నారు? ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే నా ఏజ్కి నాకు ఆ అవకాశం వచ్చి నేను చెప్పిండే దానికి నాకు అక్కడ పైనుంచి నాకు గెస్ వచ్చింది అనేది, పోన్లే నేను కూడా ఈ ఫీల్డ్కి పనికొస్తాను అనేది నేను చెప్పుకుంటున్నాను. మన ఎక్స్పెషల్లీ మీ గురించి, ఎందుకంటే మీరు కొంచెం బిడియస్తురాలుగా, ఎందుకంటే మీరు 5-6 లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు. అంతకుముందు ఇక్కడ మంచి ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే మీ కాలేజెస్కి సంబంధించిన మీరు కీలకంగా ఉన్నారు, మీరు మీ హస్బెండ్, అయినప్పటికీ కూడా కాస్త బిడియంగానే ఉంటున్నారు అంటే ఇదేంటి, దీనికి కారణం ఏంటి? అంటే అది ఇన్హెరెంట్ ఒక క్వాలిటీ, మనం అది అన్నిటిని మార్చుకోలేం కదా. కొంచెం క్వైటే, నేను చిన్నప్పటి నుంచి క్వైట్ చైల్డ్, అంతగా
ఎక్కువ మాట్లాడను, అవసరం ఉన్న చోటే మాట్లాడతాను. సో ఇంకా అంత ఫ్రీగా అది ఇంకా రాలేదు. మేబీ ఓవర్ ద ఇయర్స్ మారుతుందేమో. కానీ స్టార్టింగ్కి ఇప్పటికీ నాలో నాకు చేంజ్ తెలుస్తుంది. ఐఎమ్ స్పీకింగ్ ఓపెన్లీ బెటర్ దెన్ వాట్ ఐ యూస్ టు బి. కానీ ఇంకా ఎవ్రీ డేస్ అ న్యూ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను కూడా ఈ ఫీల్డ్ అసలే కొత్త నాకు. సో ఎవ్రీడే ఏదో ఒక కొత్త సమస్య, కొత్త గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, అది ఎలా డీల్ చేయాలి, కొత్త వర్క్స్ ఉంటాయి గవర్నమెంట్వి, దానిని ఎలా ప్రజల వరకు తీసుకెళ్ళాలి, ఎంత ఎఫెక్టివ్గా మనం చేసుకోగలిగితే దాంతో మ్యాక్సిమం అవుట్పుట్ వస్తుంది. ఇది మనకి డే టు డే ప్రణాళికలో ఒక భాగం. దాంతోపాటు ఇంకా మనకు వచ్చే మన కాన్స్టిట్యున్సీ ప్రజల సమస్యలు తీర్చేది ఇంకోటి వస్తూ ఉంటారు. ఈ క్వైట్గా ఉండే నేచర్ కొంచెం మార్చుకోవాలి, ఐ నో, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. అంటే మీ పుట్టపర్తి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయి అసలు? ఎందుకంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ రిలేషన్, ఇంతకుముందు ఎప్పుడు మీరు ఈ పాలిటిక్స్ ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు బిహైండ్ ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఒక ఎమ్మెల్యే, చాలామంది చాలా సమస్యలతో వస్తూ ఉంటారు. ఎలా ఉంది వాళ్ళ అప్రోచ్ కావచ్చు, లేదంటే మీరు కమిట్మెంట్స్ కావచ్చు? పుట్టపర్తిలో చాలా సమస్యలు ఉన్న వరకు నిజమే, కానీ మెయిన్ ఉండే సమస్య నేను ముందు ఒకసారి కూడా చెప్తున్నాను. 195 చెరువులు నింపాల్సిన ఒక బాధ్యత ఉంది హంద్రీ నివార్ ద్వారా. అది ఇప్పటికీ 27% వర్క్ ఇస్ కంప్లీట్, కానీ అది స్టాప్లో ఉంది. ఇప్పుడు దాన్ని రివైవ్ చేసి దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత అయితే నాకు అది ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనే చెప్పుకోవాలి. నా బకెట్ లిస్ట్లో టాప్ ఉంటుంది పుట్టపర్తి చేసే అభివృద్ధి కార్యక్రమాలు. 2, పుట్టపర్తి స్వామివారు ఎలాగో ఉన్నారు, ఆయన ఆశీస్సులు ఎలాగో మాకు ఉంటాయి. ఒక టూరిస్ట్ హబ్గా మార్చాలి అనేది ఇంకొకటి నాకు పుట్టపర్తిని. ఎందుకంటే ఈ నెక్స్ట్ నవంబర్ 2025 నవంబర్ 23 స్వామివారి 100th బర్త్డే ఉంది. సో ఈ 100th బర్త్డే సందర్భంగా చాలామంది పెద్దవాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వస్తారు కూడా, మోదీ గారు కూడా చెప్పారు ఖచ్చితంగా వస్తారు అని. సో దీన్ని అంత లోపల ఏదన్నా కొంచెం మంచిగా డెవలప్ చేయగలిగి, టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేసెస్ని కొంచెం డెవలప్ చేయగలిగితే ఇది అప్పటికే కాదు తర్వాత కూడా ఆ ఊర్లో ప్రజలకి గుర్తుండిపోయేలా ఒక ప్రాజెక్ట్ అవుతుంది అనేది ఒకటి. మొన్ననే బుక్కపట్నంలో కూడా బోటింగ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఐఎమ్ హ్యాపీ, నేను కూడా దాంట్లో ఒక పార్ట్గా ఉన్నాను కాబట్టి ఐఎమ్ హ్యాపీ. అంటే ఎక్స్పెషల్ మీరు ఇప్పుడు చెప్తున్నారు స్వామివారి బర్త్డే ఉంది అని చెప్పేసి, విఐపీస్ కూడా వచ్చాము. ఎక్స్పెషల్ గతం నుంచి కూడా అక్కడ కోరుతున్నది అయితే చాలామంది ప్రజలు వెస్ట్ గేట్, ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేస్తుంటారు, వెస్ట్ గేట్ విఐపీ మూమెంట్ ఉంటుంది. ఆ రోడ్డు మాత్రం పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వంలో చాలా మంది కూడా అడిగారు, కాకపోతే పట్టించుకోవట్లేదు. దాని మీద ఏమన్నా మీ యాక్షన్ ఏమన్నా? ఎక్స్పెషల్లీ ఇంకోటి డ్రైనేజ్ కూడా అక్కడ చాలా అస్తవ్యస్తంగా ఉంది. డ్రైనేజ్ ఫెసిలిటీ ఇబ్బంది ఉంది, అది అయితే నిజమే. నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి కూడా పుట్టపర్తిలో ప్రపోజల్ పెట్టి ఉన్నాను. నారాయణ గారు కూడా నాకు చెప్పారు, అమ్మ అది ఫండ్ రాగానే ఏదన్నా ఖచ్చితంగా అలొకేట్ చేసేకి చూస్తాను, అందులో భాగంగా నువ్వు కూడా అది పుట్టపర్తికి చేసుకుందువు, ఎందుకంటే అది ఇట్స్ అ డివైన్ స్పిరిచువల్ హబ్. అక్కడ అలాంటి ఒక ఫెసిలిటీ ఉండడం కూడా అవసరమే. సో అది కూడా ఒక ఆలోచన. ఇంకా మీరు చెప్పింది వెస్ట్ గేట్ నిజమే, దానికి కూడా మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. ఇంకా మున్సిపాలిటీ రిలేటెడ్ ఫండ్స్ కూడా ఒకసారి వెరిఫై చేస్తున్నాను. దాన్ని కూడా ఏదన్నా రిపేర్లు చేసి కొంచెం దాన్ని యూజబుల్ సిచ్యువేషన్కి తీసుకురావాలనేది కూడా నాకు ఒక ఆలోచన. అంటే మీ టార్గెట్ చెరువులు 193 చెరువుస్, ఇలాంటి రిజర్వాయర్స్ ఇవన్నీ కూడా మీరు టార్గెట్ పెట్టుకుని, అంటే గత ప్రభుత్వంలో కూడా దాన్ని క్లియర్ అయింది అనుకుంటున్నాను. దానికి మీరు తొందరలో, వీలైనంత త్వరలో వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా అండి. సీఎం గారికి కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మొన్న అసెంబ్లీ సెషన్స్లో కూడా ఖచ్చితంగా ఈ 195 చెరువులు నింపితే పుట్టపర్తి ఇంకో కోస్తా రీజన్గా మారుతుంది అని కూడా నేను చెప్పడం జరిగింది. సో ఎలాగో సీఎం గారు ఈ హంద్రీ నివా ప్రాజెక్ట్ మీద బాగా దృష్టి పెట్టారు. ఆయన దాన్ని ఇంప్రూవ్ చేయాలని చాలా పట్టుదలతో ఉన్నారు. మనం ఏపీ రాష్ట్ర బడ్జెట్ తీసుకుంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కే దాదాపు 16,700 పైచిలకు కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఆయన కేటాయించడం జరిగింది. సో ఐఎమ్ షూర్ ఈ
ఇరిగేషన్కి ఇబ్బంది లేకోకుండా చేస్తారు అనే నమ్మకం అయితే ఖచ్చితంగా సీఎం గారు అది పోలవరం తీసుకోండి, మిగతా హంద్రీనివా లైనింగ్ కానివ్వండి, దాని ఎక్స్టెన్షన్ తీసుకోండి, అన్నీ కూడా ఆయన ఒక ప్లాన్ అవుట్ చేసి పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఈ పుట్టపర్తికి సంబంధించిన 195 చెరువులు, ఇది నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఖచ్చితంగా ఇది ఈ 5 years లోపల చేసి కంప్లీట్ చేసి చూపిస్తాను అన్న నమ్మకం అయితే నాకుంది. అంటే నియోజకవర్గంలో ఒకటి ఉన్నది వాస్తవంగా పల్లె సింధూరారెడ్డి గారిని కలవాలి అంటే డైరెక్ట్గా మీ కార్యకర్తలు కావచ్చు, లేదంటే బయట ఏదైనా సమస్యలు ఉన్నారు కష్టంగా ఉంది, అప్రోచ్ అవ్వాలంటే కూడా కొంచెం మాకు ఒక లైజనింగ్ లేదు అనేది ఒకటి. లేదండి, ఎప్పుడు అవైలబులే ఉంటున్నాను. అనంతపూర్లో ఉంటే ఇక్కడ ఉంటారు, ఎవ్రీబడి ఇస్ ఫ్రీలీ యాక్సెసిబుల్ ఇక్కడ రావడానికి. లేదంటే పుట్టపర్తిలో ఉన్న పార్టీ ఆఫీస్లో కూడా ప్రతిసారి వాళ్ళు యాక్సెసిబుల్గానే వచ్చి అంటే మీరు పుట్టపర్తికి అయితే కంటిన్యూగా వెళ్తున్నారు, కానీ కొంచెం ఫోన్ యాక్సెస్ కావచ్చు, లేదంటే ఇటువంటి ఒకవేళ ఎమ్మెల్యే గారితో మేము చెప్పుకోవాలి, అందరూ ఉంటారు కొంచెం చెప్పుకోలేము, అటువంటిప్పుడు కొంచెం ఫోన్ ద్వారా ఏదైనా చెప్పుకోవాలి అన్నప్పుడు. అలా ఏం లేదండి, ఫోన్ అయితే కంప్లీట్ యాక్సెస్ ఉంది. మేబీ విమెన్ అన్ని చూస్తారేమో, కొంచెం ఫోన్లు అయితే మామయ్యకు వచ్చిన ఫోన్లు అయితే రావట్లేదు. ఎస్, బట్ కంప్లీట్ యాక్సెస్ ఉంది. బట్ మరొకటి కూడా ఉందండి, ఎస్పెషల్లీ ఎమ్మెల్యేగా మీరు ఉన్నప్పటికీ కూడా షాడో ఎమ్మెల్యే గారు మీ మామగారు అని చెప్పేసి అది ఒకటి ఉంది. దీని మీద ఏం చెప్తారు ఒక ఎమ్మెల్యేగా మీరు? అలా ఏం లేదండి, మామయ్య గారు ఎప్పుడు హీస్ బీన్ ఆ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పుట్టపర్తి అంటేనే ఎప్పుడు పల్ల రఘునాథ్ రెడ్డి గారు కనపడతారు, వినపడతారు, ఆయన్నే ప్రజలు చూస్తారు. నాకు కొత్త కాబట్టి ఆయన నేర్పిస్తుండే విషయం అయితే వాస్తవమే, ఈ కొత్త ఫీల్డ్లో ఆయన గైడెన్స్ ఇస్తున్న విషయం అయితే వాస్తవమే. కానీ మొత్తం రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ వాట్ ఐఎమ్ టేకింగ్ అప్. ఆయన ఏదన్నా నాకు ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన అయితే అడుగుతాను, ఇది ఎలా చేయాలి అనేది అయితే ఆయన ఇన్పుట్స్ అయితే తీసుకుంటున్నాను, అదైతే వాస్తవమే. కానీ హీఈస్ బీన్ హెల్పింగ్ మీ అవుట్ విత్ ఎవ్రీథింగ్. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు దట్ హీఈస్ మై గురు అని చెప్పుకోవాలి ఈ ఫీల్డ్లో. బట్ అంత మంచి గురువు దొరకడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ మామయ్య గారి యాక్సెసిబిలిటీ, ఆయన ఎక్కడున్నా ఆయన రాజే అని చెప్తాను నేను. బాహుబలిలో ఒక డైలాగ్ మీరు వినింటారు, బాహుబలి ఎక్కడున్నా రాజే అనేది ఒక డైలాగ్. సేమ్ ఆయనది కూడా అంతే. ఆయన ఎమ్మెల్యేగా చూశాను నేను, ముందు ఆయన మినిస్టర్గా చూశాను, లాస్ట్ 5 years చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. ఆయన ప్రజల గుండెల్లో ఎంత నిలిచిపోయారంటే పుట్టపర్తి అంటేనే ఆయనే కనపడతారు. సో దానివల్ల ఆయనకుండే చనువు వల్ల, వాళ్ళతో ఆయనకున్న దీనివల్ల ఆయన అప్రోచ్ అవ్వచ్చు, కానీ వర్క్ ఇస్ డన్ బై మీ. అంటే పల్లె రఘునాథ్ రెడ్డి గారి చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో కలిసిపోతాడని అంటారా మీరు? ఆ దిశగా మీరు ఎప్పుడు పల్లె సింధూరారెడ్డి గారు ఆ రేంజ్ వరకు, అంటే అంత రేంజ్ కాకపోయినా కనీసం మీరు ఆ ప్రజలతో ఆ మమేకం అవడం అనేది లేదండి, చూడొచ్చు. ప్రజలు అయితే బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎస్పెషలీ లేడీస్ అండ్ చిల్డ్రన్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు నన్ను. అంటే ప్రతి ఇంట్లోనూ పిలుచుకెళ్ళి నన్ను వాళ్ళకి సొంత బిడ్డలాగానే చూసుకుంటున్నారు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్. ఆ కాన్స్టిట్యున్సీకి నేను ఎమ్మెల్యే అవ్వడం అంటే నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎస్పెషల్లీ మీరు పుట్టపర్తి నియోజకవర్గాన్ని, ఎందుకంటే అభివృద్ధి పథంలో నిలపాలి, అందులో ఎస్పెషల్లీ స్వామి ఉన్నటువంటి నియోజకవర్గాన్ని మీ డ్రీమ్ ఏంటి, ఏమి చేయాలనుకుంటున్నారు అసలు? ఇందాక చెప్పినట్టుగానే 195 చెరువులు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి. హంద్రీనివా ప్రాజెక్ట్ ద్వారా అది కంప్లీట్ చేయగలిగితే నిజంగానే పుట్టపర్తి రీజియన్లో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అండ్ అన్ని మండలాలకిను ఇబ్బంది లేకోకుండా ఒక కోస్తా రీజియన్గా మారి అక్కడ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా నీటి సమస్య ఆలోచించకుండా వాళ్ళు ముందుకు ప్రజలు వెళ్తారు అనే ఒక గొప్ప నమ్మకం నాకు 195 చెరువులు. అదైతే ఈ 5 yearsలో కంప్లీట్ చేయాలనుకున్న టాప్ మోస్ట్ ప్రయారిటీ ప్రాజెక్ట్. చాలామంది అక్కడ నుంచి వలస వెళ్ళే, పక్కనే మనకు బెంగళూరుకి వలస వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వారి కోసం సపరేట్ ప్లాన్ ఉందా? ఎస్పెషల్లీ పల్లె సింధూరారెడ్డి అక్కడ ఏదైనా మీ బ్రాండ్ కనిపించేలా ఏమైనా చేసే ప్లాన్ ఏమన్నా? అక్కడ పుట్టపర్తి కపల్బండ రీజియన్లో MSME యూనిట్స్ కోసమని ఒక 100 acres ఆఫ్ ల్యాండ్ కేటాయించి దాన్ని ప్లాట్లుగా డివైడ్ చేసి ఒక ఏరియా కనిపిస్తుంది మీకు, శివలింగం ఏరియా పక్కన. సో అక్కడికి MSME యూనిట్స్కి ట్రై చేస్తున్నానండి. కొన్ని అప్రోచ్ అయ్యారు నాతో, ఒక హైదరాబాద్ బేస్డ్ ఫర్నిచర్ కంపెనీ ఒకటి.
చిన్నదే కానీ బట్ ఇలాంటి ఇండస్ట్రీస్ ముందుకి తీసుకురావాలి. కొన్ని అక్కడ సెటప్ అవుతే కొన్ని ఉద్యోగ అవకాశాలు, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అనేది ఒక ఆలోచన. ఇంకోటి ఒక బిగ్ ఇండస్ట్రీ, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు ఎలాగో 195 నియోజకవర్గాల్లో కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్ తీసుకురావాలి, ఒక్క ఇండస్ట్రీ మంచి ఇండస్ట్రీ తీసుకురావాలి అనే ఒక మోటోతో ఆయన వెళ్తున్నారు. సో ఇది కూడా ఒక ప్లాన్. సో నేను ఇందాక చెప్పినట్టు రిలయన్స్ ఇండస్ట్రీకి నేను అది లెటర్ రాసి దానికి ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. అది గిన రాగలిగితే అమడుగూరు ఆ చుట్టుపక్కల రీజన్స్, ఇంకా అక్కడ నుంచి ఎవరు బెంగళూరు వైపు వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇంటి నుంచే వెళ్ళి ఉద్యోగం సంపాదించుకొని ఇంట్లో హ్యాపీగా కూర్చొని చేసుకోవచ్చు. ఎలా ఉంది మేడం ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ సపోర్ట్ ఎలా ఉంది మీ నియోజకవర్గ అభివృద్ధి విషయం? లేదండి, చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి, లోకేష్ గారు తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి, ఇంకా సెంటర్ నుంచి ఉన్న ఒక సపోర్ట్ తీసుకోండి, దేనికైనా కూడా ఈ కూటమి గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ పవర్ అనే చెప్పాలి. ఈ అమరావతికి సెంటర్ నుంచి రాగానే 15,000 crores శాంక్షన్ అవ్వడం కానివ్వండి, పోలవరంకి 12,500 crores అది తీసుకురావడం కానివ్వండి, దిస్ ఇస్ షోయింగ్ ఎ పాజిటివ్ చేంజ్. అన్లైక్ ద ప్రీవియస్ గవర్నమెంట్ రాగానే ప్రజావేదికను కూల్చేశారు, అంటే ఒక డిస్ట్రక్టివ్ మోడ్ ఆఫ్ వర్కింగ్ అనేది ఒకటి చెప్పారు. అలా కాకుండా కంపారిటివ్ టు అలాంటి ప్రభుత్వం నుంచి ఇప్పుడున్న ప్రభుత్వము ఏదైనా సరే పాజిటివ్ అప్రోచ్, రాగానే సెంటర్ నుంచి ఇంత అమౌంట్స్ తీసుకురాగలగడం అంటే కూడా ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఇదే కాకుండా పెన్షన్లు మీరు చూసారు, గత 7 నెలలుగా అరియర్స్తో సహానే స్టార్టింగ్ రాగానే వచ్చిన నెలనే 3,000 పెన్షన్ని 4,000 పెంచి ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, మన రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్లో ఉందనేది మనందరికీ తెలుసు. గైడెన్స్ ఇచ్చే హెడ్ ఒకరు ఏదైనా దానికి ఉండాలి, అది మనకు చంద్రబాబు నాయుడు గారిలో కనపడుతుంది అనేది నమ్మకం ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి అంటే హిజ్ ఐడియాస్ చాలా బాగుంటాయండి. ఆయన మనము హీరోగా మూవీస్లో చూసాము, కానీ ఆయన హీజ్ అ రియల్ లైఫ్ హీరో అనే చెప్పాలి. ప్రజలకి పంచాయత్ రాజ్ సెక్టర్లో ఎంత అవసరమో, ఎంత ఇంపార్టెంట్ ఒక సెక్టర్ అది మన ఆంధ్రప్రదేశ్కి, దాన్ని హీస్ డూయింగ్ అ మార్వలస్ జాబ్ అనే చెప్పాలి. రాగానే ప్రతి నియోజకవర్గానికి రోడ్ల కోసమే, కనెక్టివిటీ రోడ్ల కోసమే అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. పుట్టపర్తి నియోజకవర్గానికి నాకు దాదాపు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది, అంటే మండలానికి 3 కోట్ల చిల్లర రూపాయలు. సో లాస్ట్ 5 yearsలో గుంతలు పడిపోయి అంత నిర్వీర్యం అయిపోయిన రోడ్లని కూడా ఇప్పుడు నాకు వేసుకోగలిగే అవకాశం వస్తుంది. సో ఇది వచ్చిన ఈ 6 monthsలోనే జరిగింది. అన్నీ ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేట్లో ఉన్నాయి. ఈ సంక్రాంతి కల్లా అన్నీ అయిపోతాయి, ఇంకా వారం ఉంది మనకి, అన్నీ రెడీ అయిపోతాయని నాకు హ్యాపీగా ఉంది. మరొకటి మేడం, మీ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి, ఎందుకంటే కొంచెం లాస్ట్ గవర్నమెంట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఇప్పుడు కొంచెం అందలం ఎక్కిస్తున్నారు అనేది ఒకటి ఉంది. ఈ నియోజకవర్గంలో కొంచెం ప్రజలు కావచ్చు, మీ పార్టీ కాదు, దీన్ని ఏం చెప్తారు? దీన్ని ఇబ్బంది పెట్టిండేదంటే అట్లేం లేదండి. పాజిటివ్ అప్రోచ్ అనేది నేను మామయ్య ఇద్దరం నమ్ముతాం. మనకి వాళ్ళు ఏదో నష్టం చేయాలనేది చేసిండే విషయం కాదు, కానీ ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకైతే ఖచ్చితంగా పొజిషన్ అనేది మన పార్టీ తరపున కానీ ఏది కానీ ఖచ్చితంగా అది ఉంటుంది. కష్టపెట్టిన వాళ్ళకి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు, కానీ అందరినీ మంచి ఒక భావనతో కలుపుకోవాలి అనేది ఒక ఆలోచన. అలా అని చేసిన వాళ్ళని దూరం పెట్టాలనే ఆలోచన కాదు. ఏదైనా సరే వాళ్ళు ఏదైనా అలిగిపోయి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఫర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్, కానీ వాళ్ళు దే హ్యావ్ బీన్ ట్రూత్ఫుల్ టు ద పార్టీ ఆల్ టుగెదర్. వాళ్ళకి పక్కన ఉన్న
అది టీడీపీ వర్కర్స్కే కొంచెం చిన్న క్లాషుల వల్ల జరిగింది ఒక అవకాశం కావచ్చు, లేదంటే ఫ్యామిలీ ఇష్యూస్ అయ్యిండొచ్చు. అంటే ఇప్పుడు పుట్టపర్తి నియోజకవర్గంలో మీ గెలుపుకు కావచ్చు, లేదంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందంటారు? ఖచ్చితంగా ఉంటుందండి. పార్టీ కోసం ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి ఈ 5 yearsలో చేంజ్ అనేది కనిపిస్తుంది. వాళ్ళకి ఫోర్మోస్ట్ ప్రయారిటీ ఉంటుంది. నాతో పాటే తిరిగారు చాలామంది. ఏవైతే గవర్నమెంట్వి మనకి ఆఫర్స్ వస్తున్నాయో, కంప్యూటర్ ఆపరేటర్లు కానివ్వండి, ఇప్పుడు స్టోర్లు కానివ్వండి, ఖచ్చితంగా అన్నీ కూడా ఎవరైతే బాగా కష్టపడ్డారో, ఎవరైతే రైట్ఫుల్లీ డిజర్వింగో ఆ ఊర్లో వాళ్ళకి అది ఇవ్వగలిగితే దే హ్యావ్ దట్ రైట్ క్యాలిబర్, ఆ ఊరికి మంచి జరుగుతుంది. ఇవి అంటే మెయిన్ కేటగిరీస్ మేము ఆలోచించేది ఎవరికన్నా ఏదైనా వర్క్ కేటాయించేటప్పుడు. ఫైనల్గా మేడం ఇప్పుడున్న ప్రశ్న, ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడు కొత్త ఇంట్లో చేరారు, సంక్రాంతి దాదాపు 2 ఎకరాల్లో హౌస్ కన్స్ట్రక్షన్, సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతుంది? సంక్రాంతి అనేది హార్వెస్ట్ ఫెస్టివల్. లక్ష్మీదేవి ధాన్యం రూపంలో మన ఇంటికి వస్తుంది అని గొప్పగా చెప్పుకునే ఒక పండుగ. ఏముందండి, పిల్లలు హాలిడేస్ ఉన్నాయి, ఇంట్లో ఉంటారు, మామయ్య మా హస్బెండ్ అందరూ ఇంట్లో ఉంటారు, కాలేజీకి కూడా సెలవులు. సో ఐదర్ ఇక్కడ ఉంటే మంచి భోజనాలు చేసుకొని ముగ్గులు అన్నీ వేసుకొని ఆ రోజు ఎంజాయ్ చేస్తాము ఫ్యామిలీతో. ఏదైనా మూవీ అలాంటివి ప్లాన్ చేసుకుంటాము. లేదు ఇన్ కేస్ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే అట్లా ఒక షార్ట్ ట్రిప్ ఒక 2 days అట్లా బయటికి వెళ్ళాలని ఉంది కొంచెము అందరం ఫ్యామిలీతో. ఎందుకంటే మాకు ఫ్యామిలీ టైం దొరికేదే తక్కువ. ఫస్ట్ ప్రయారిటీ ఇస్ కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ కార్యక్రమాలు చూసుకొని ఇదైతే ఒక 2 days అన్న అనుకుంటున్నాం, చూడాలి ఇఫ్ ఇట్ మెటీరియలైజెస్. థ్యాంక్ యూ. ఇది శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అంతరంగం. మొత్తం మీద అయితే మాత్రం నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత అని, అందులో ముఖ్యంగా ఏదైతే ఉందో పార్టీ కోసం మా గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పేసి పల్లె సింధూరారెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరొకటి ఏదైతే ఉందో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వలసలను అరికట్టేందుకు ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నాను. నాకు ఒక ప్లాన్ ఉంది, దాని మీద ఖచ్చితంగా పనిచేయడానికి నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు నాకు పెద్ద ఎత్తున మద్దతు కూడా లభిస్తుంది అని చెప్పేసి పల్లె సింధూరారెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మాత్రం పల్లె రఘునాథ్ రెడ్డి కూడా నాతో కలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యం. అందులో ఆయన నాకు గురువు లాంటి వారు. ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూనే ఏదైతే ఉందో నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను తీరుస్తూనే ఖచ్చితంగా అందరికీ ప్రజలకు కూడా ఎప్పుడు అందుబాటులో ఉండడానికి నేను శాయశక్తిలా కృషి చేస్తున్నాను. ఖచ్చితంగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నన్ను కలవడానికి నేను ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను అని చెప్పేసి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.